నమస్కారం టీవీ 56 పిఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. లోక్సభ మంగళవారానికి వాయిదా పడింది. రాహుల్ ప్రసంగంపై బీజేపీ నేతలు అభ్యంతరం చెప్పడంతో సభలో గందరగోళం నెలకొంది. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, వాస్తవాలు మాట్లాడితే తన గొంతు నొక్కేస్తున్నారని రాహుల్ విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లింది. ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కేంద్ర న్యాయశాఖకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. దేశంలో లక్షలాది మంది న్యాయవాద వృత్తిని అభ్యసిస్తున్నారని అన్నారు. అయితే కింది కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి వివిధ రాష్ట్రాల్లో విభిన్న పద్ధతులు, ప్రక్రియలు అమలు చేస్తున్నారన్నారు. ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు. భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని రాజ్యసభ వేదికగా లక్ష్మణ్ కోరారు. హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, అదనపు కమిషనర్లు, పలు విభాగాల ఉన్నతాధికారులతో బులెటిన్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకున్నాం. రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పటి వరకు రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. సిట్ చీఫ్ సజ్జనార్ తీరుపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కోర్టు తీర్పు ఇవ్వకముందే సజ్జనార్ అధికారికంగా ఇల్లీగల్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.